హాయ్ అండి, వెల్కమ్ టు సుమయాస్ వరల్డ్. ఏం చేస్తుంది అని చూస్తున్నారా? గోంగూర పచ్చడి చేస్తున్నాను. అందుకు పాన్ తీసుకొని నూనె పోసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలండి, మాడిపోకుండా. గోంగూర క్వాంటిటీని బట్టి మిరపకాయలు తీసుకోండి. తర్వాత అదే పాన్లోకి నూనె పోసుకొని టమాటాలు వేయాలి. తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోంగూర కూడా వేసేయాలి. ఉడకడానికి కొంచెం నీళ్లు పోయాలి. బాగా ఉడుకుతుందండి గోంగూర. కలుపుతూ ఉడకబెట్టండి, మాడిపోకుండా ఉంటుంది. గోంగూర పచ్చడి అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు ఉండరు. నాకైతే చాలా ఇష్టం గోంగూర పచ్చడి అంటే. చూడండి, ఈ విధంగా ఉడికిన తర్వాత నేనైతే రోట్లో దంచుకున్నాను. మీ ఇష్టం, మిక్సీ పట్టుకోవచ్చు, రోట్లో అయినా దంచుకోవచ్చు. తర్వాత పాన్ పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఆవాలు, మినపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, చిన్న సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. ఇంగువ వేయాలి. ఇంగువ వేయడం వల్ల పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చడి కలుపుతూ మాడిపోకుండా ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఉప్పు వేయాలి. ఉప్పు మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.